మనకి కరోనా వ్యాక్సిన్ ఉంది. కరోనా టైంలో ప్రాణాంతకమని భయపడ్డాం. ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అది దాదాపుగా ₹1000 వ్యాక్సిన్ ఫ్రీగా ప్రతి ఒక్కరికి వేసింది. దేశంలో ప్రతి ఒక్కళ్ళు వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఒకటి కాదు 2 సార్లు వేయించుకున్నారు. ఇది చూసాం కదా. క్యాన్సర్కి సంబంధించి సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి వ్యాక్సిన్ వేసుకోవాలంటే అట్లాంటి చైతన్యం తీసుకురావాలి. ప్రాణాంతకమా ఏంటి అనేటువంటిది. కానీ ఈ పూనం పాండేతో నడిపించింది ఆ వ్యాక్సిన్ తయారీ పూణే సంస్థ. వాళ్ళ దగ్గర నుండి ఫండింగ్ తీసుకుంది. వాళ్ళ ఇచ్చినటువంటి అంటే అడ్వర్టైజ్మెంట్లో ట్రాపింగ్ యాడ్ టైప్ అనమాట ఇది. అంటే ప్రజల అటెన్షన్ అర్జెంటుగా దృష్టికి ఆవిడ చచ్చిపోయింది అని ప్రచారం వచ్చేటప్పటికి అందరూ ఎందుకని సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి, పరిష్కారం ఏంటంటే వ్యాక్సిన్. ఎక్కడదా వ్యాక్సిన్? పూణే వాళ్ళ సంస్థది. చివరికి ఈ కొత్త తరహా దిక్కుమాలినటువంటి ప్రచారానికి పూణేలో ఉన్నటువంటి ఆ సంస్థకి సహకరించింది పూనం పాండే. ఇప్పుడు ఇది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఒక కార్పొరేట్ సంస్థ కోసం నువ్వు ఎంతగా దిగజారుతావని. అదే సందర్భంలో వ్యాక్సిన్కి ఎంతవరకు యాక్యురసీ ఉంది అన్నటువంటిది ఫస్ట్ ఈ దేశంలో టెస్టులు చేయించుకోవాలి. మనుషుల మీద కూడా టెస్టులు చేయించుకోవాలి. ఆ తర్వాత ఈ దేశ ప్రభుత్వమే కన్ఫర్మ్ చేస్తుంది. అప్పుడు ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు వేయించుకుంటారు. అప్పుడు చైతన్యపరిచేదానికంటే ఈ విధంగా చేసినటువంటిది ఇప్పుడు చర్చకి తావిచ్చింది.